హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మన ప్రీవియస్ వీడియోలో అర్లీ అపాయింట్మెంట్స్ స్కామ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఆ వీడియోకి పార్ట్ 2. ఈ వీడియోలో మనం అర్లీ అపాయింట్మెంట్స్ ఎలా బుక్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. మిస్ అవ్వకుండా చూడండి. మధ్య మధ్యలో కొన్ని టిప్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. సో వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని. అండ్ వీలైనంత వరకు మీకు షేర్ చేయండి, వేరే వాళ్ళకు యూజ్ అవుతుంది. సో నేను వచ్చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడు నాకు 2.5 years దొరికింది. 2.5 years దొరికిందన్న ఉద్దేశంతో నేను గూగుల్లో సెర్చ్ చేసేవాడిని. అండ్ ఆ సెర్చ్ చేయడం వల్ల కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని సజెషన్స్లో వచ్చేవన్నమాట. అర్లీ అపాయింట్మెంట్స్ చేస్తాము అనేసి కొంతమంది స్కామర్స్ ఆ పేజెస్ అన్ని సజెషన్స్లో వచ్చేవన్నమాట. సో నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి, సో నా అకౌంట్ హ్యాక్ అయింది. హ్యాక్ అయిన నా అకౌంట్ని ఎలా బ్యాక్ తెచ్చుకున్నాను అనేది పార్ట్ 1లో చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ మీరు అర్లీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ఏ ఏజెంట్ని, ఏ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్స్ని రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీకు మీరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఎలాగో టిప్స్ చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు ఒకవేళ ఎమర్జెన్సీలో అపాయింట్మెంట్ కావాలనుకుంటే, మీ ఎమర్జెన్సీ జెన్యూన్ అయితే మీరు వీసా హెల్ప్ డెస్క్ నంబర్కి కాల్ చేసి వాళ్ళకు మీ ఇష్యూని చెప్పండి. సో వాళ్ళు మీకు మీ దగ్గర నుంచి ఆ ఎమర్జెన్సీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో ఆ డాక్యుమెంట్స్ పంపిస్తే వాళ్ళే మీకు అర్లీ అపాయింట్మెంట్స్ బుక్ చేసిస్తారు. ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ లేదు, ఆ, మీకు మీరే అర్లీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీడే 5 p.m. టు 5:30 p.m. అన్నమాట. సో ఈఎస్టీ టైమ్ జోన్లో ఈవినింగ్ 5 p.m. టు 5:30 p.m. ఈ మధ్యలో ఆ, ఎవరైనా క్యాన్సిల్ చేసుకున్న అపాయింట్మెంట్స్, లేదంటే ఎవరైనా రీషెడ్యూల్ చేసుకున్న అపాయింట్మెంట్ స్పేస్ ఖాళీగా ఉంటుంది కదా, అవి ఆ టైంలో రిలీజ్ చేస్తారు. సో ఆ టైంలో చెక్ చేయండి. ఇన్ కేస్ ఆ టైంలో మీకు దొరకకపోతే మళ్ళీ రాత్రి 8 గంటలకి, ఈఎస్టీ టైం జోన్ అన్నమాట అది కూడా. సో 8 గంటల నుంచి కంటిన్యూస్గా ఒక 1 or 2 hours చెక్ చేయండి. సో కంటిన్యూస్గా పేజ్ రీఫ్రెష్ చేసి అండ్ లాగౌట్ అయ్యి రీలాగిన్ అయ్యి, ఇన్ కేస్ మీకు రోజుకు అకౌంట్ 2 times లాగిన్ అవ్వడానికి లిమిట్ అనేది ఉంటుంది అనుకుంటారు. సో అదేం కాదు, మీరు మల్టిపుల్ టైమ్స్ కూడా రీలాగిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎర్రర్ చూపించి మీరు లాగిన్ అవ్వలేకపోతే హిస్టరీ క్లియర్ చేసి మళ్ళీ రీలాగిన్ అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడు కూడా మీకు ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే వేరే బ్రౌజర్లో చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు అలో చేస్తుంది. అండ్ ఎవ్రీడే 8 నుంచి ట్రై చేస్తూనే ఉండండి. సో ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, అలా. నాకైతే 1 month టైం పట్టింది నాకు రీషెడ్యూల్ చేసుకోవడానికి. స్టార్టింగ్ ఒక 1 week తర్వాత నాకు 2.5 yearది కాస్త 1 yearకి అపాయింట్మెంట్ దొరికింది. సో 1 yearకి బుక్ చేసుకున్నాను. ఇక్కడ కెనడాలో వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ రీషెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. అదే ఇండియాలో అయితే 2 times 3 times అనుకుంటాను, ఏదో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకుంటాను. సో నాకు కరెక్ట్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మీరు రీషెడ్యూల్ చేసుకోవడానికి ట్రై చేసేప్పుడు ఒక్కొక్కసారి ఎర్రర్ పేజ్ వస్తుంది. సో డిసప్పాయింట్ అవ్వద్దు, అది కామనే. ఎవ్రీడే చెక్ చేయండి. విత్ ఇన్ ఒక 1 month తర్వాత మళ్ళీ నాకు అర్లీ అపాయింట్మెంట్ దొరికినట్టు దొరికి మళ్ళీ ఎర్రర్ పేజ్ చూపించేసింది అనమాట. సో అది వేరే వాళ్ళకి అలకేట్ అయినట్టు మెసేజ్ చూపించి, ఎక్కువ మంది సెర్చ్ చేయడం వల్ల అలా ఎర్రర్ పేజ్ వస్తుంది అప్పుడప్పుడు. సో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒక టైంకి అర్లీ అపాయింట్మెంట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అలా కంటిన్యూస్గా సెర్చ్ చేసేవాడిని అనమాట. ఒక 1 month 1.5 month తర్వాత యుఎస్ వీసా టీం నుంచి నాకు ఒక మెయిల్ వచ్చింది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ మెయిల్ వచ్చిందనమాట. సో లాస్ట్ ఒక ఛాన్స్ ఇస్తాము, మీరు రీషెడ్యూల్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఆ లింక్ ద్వారా చేసుకుంటే అర్లీ అపాయింట్మెంట్స్ దొరుకుతుందన్నమాట. విత్ ఇన్ మంత్లో దొరకచ్చు, 2 weeksలో దొరకచ్చు, 2 monthsలో దొరకచ్చు. ఇలా అన్నమాట. మీరు మీ ఓపిక బట్టి అప్పుడు కూడా వాళ్ళు టైం ఉంటుందన్నమాట. వన్స్ మీరు రీషెడ్యూల్ కన్ఫర్మ్ చేసుకుంటే దాని తర్వాత సెకండ్ టైం రీషెడ్యూల్ చేసుకోవడానికి కుదరదన్నమాట. వన్స్ వాళ్ళు మెయిల్ వచ్చిన తర్వాత మీరు కంటిన్యూస్గా సెర్చ్ చేస్తూ ఉంటే అది 1 month కైనా దొరకచ్చు, 2 weeks కైనా దొరకచ్చు, 1 week కూడా దొరకచ్చు. సో నాకైతే 3 monthsకు దొరికింది. నేను నాకు కనిపించిన డే టు టైము నాకు ఓకే అనిపించింది.
సో, నేను దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. మీరు కంటిన్యూయస్‌గా సెర్చ్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. మీరు కంటిన్యూయస్‌గా సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచే మీకొక మెయిల్ వస్తుందనమాట. సో, త్రూ ఆ మెయిల్ నుంచి చేసుకుంటే మీకు ఎర్లీ అపాయింట్‌మెంట్ దొరుకుతుంది. సో, ఇది చాలా ఈజీ. ఏ ఏజెంట్‌ని రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్‌ని రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు 2 డేస్‌లో అపాయింట్‌మెంట్స్ ఉన్నాయి, 3 డేస్‌లో అపాయింట్‌మెంట్స్ ఉన్నాయి, ఈ లొకేషన్ నుంచి ఉన్నాయి, ఈ లొకేషన్ నుంచి ఉన్నాయి అనేసి మీకు ఫేక్ న్యూస్ చెప్తారు. సో, అలాంటివేవి నమ్మొద్దు. ఎవరికీ మీ క్రెడెన్షియల్స్ షేర్ చేయొద్దు. సో, మీకు మీరే సెర్చ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు వితిన్ 1 మంత్‌లోనే మీకు అపాయింట్‌మెంట్ దొరుకుతుంది. మీ హోప్స్, మీ కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకోవద్దు. సో, డిసప్పాయింట్ అవ్వద్దు. సో, కంటిన్యూయస్‌గా మీరు సెర్చ్ చేయండి. ఖచ్చితంగా మీకు 1 మంత్ లోపలే అపాయింట్‌మెంట్ దొరుకుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమంటే, నేను చేసిన తప్పేమంటే, నాకు, మా వైఫ్‌కి, మా బాబుకి ముగ్గురికి కలిపి గ్రూప్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేశాను. నేనేమనుకున్నానంటే 3 పర్సన్స్ ఉన్నాం గదా! మా గ్రూప్‌లో. సో, ఎవరైనా 3 పర్సన్స్ ఉన్న వాళ్ళు క్యాన్సెల్ చేసుకున్నా, రీషెడ్యూల్ చేసుకున్నా, అలాంటి వేకెన్సీ ఎప్పుడైనా వచ్చినప్పుడు, అలాంటివి వచ్చినప్పుడే మాకు కనిపిస్తాయనుకోని, మా ముగ్గురిది కాకుండా రీషెడ్యూల్ చేసేప్పుడు మా వైఫ్‌ది, మా అబ్బాయిది అన్‌చెక్ చేసి, నాది మాత్రం చెక్ చేసి రీషెడ్యూల్ చేసుకోవడానికి ట్రై చేశాను. సో, అప్పుడు నేను గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయాను. సో, అలా చేయొద్దు మీరు. సో, గ్రూప్ అయినా, సింగిల్ అయినా ఒకటే అన్నమాట. సో, ఒకే అపాయింట్‌మెంట్ ఒకే టైంకి దొరుకుతుంది. సో, ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. అది చాలా ఇంపార్టెంట్. మీకు వీసా రిలేటెడ్ ఎలాంటి క్వెషన్స్ ఉన్నా ఎవరిని ఏ ఏజెంట్‌ని రీచ్ అవ్వకుండా డైరెక్ట్‌గా వీసా హెల్ప్ డెస్క్ నంబర్స్ ఉంటాయి. సో, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అడగండి. వాళ్ళు క్లియర్‌గా మీ డౌట్స్ క్లియర్ చేస్తారు. సో, మీకే డౌట్స్ ఉన్నా వాళ్ళ ఈమెయిల్ ఐడీ కూడా ఉంటుంది వాళ్ళ వెబ్‌సైట్‌లో. సో, వాళ్ళకి మెయిల్ చేయండి. సో, వాళ్ళు వితిన్ 2, 3 డేస్‌లో రెస్పాండ్ అవుతారు. ఎలాంటి డౌట్స్ ఉన్నా. దయచేసి మీ మీ క్రెడెన్షియల్స్ కానీ, మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఎవరికీ షేర్ చేయొద్దు. సో, మీరు కంటిన్యూయస్‌గా మీరు సెర్చ్ చేసే కొద్దీ ఆహ్, మీరు ఎర్లీ అపాయింట్‌మెంట్‌ని మీరు లాగిన్ అయ్యేసి రీషెడ్యూల్ చేసుకోవడానికి మీరు సెర్చ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఇచ్చి, ఆ లొకేషన్స్‌లో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. సో, డిఫరెంట్ లొకేషన్స్ ఇచ్చి డిఫరెంట్ డేట్స్‌కి చెక్ చేయండి. సో, కంటిన్యూయస్‌గా చెక్ చేస్తే సో, ఏదో లొకేషన్‌లో ఏదో ఒక ఎర్లీ అపాయింట్‌మెంట్ అయితే మీకు గ్యారంటీగా దొరుకుతుంది. సో, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందనేసి అనుకుంటున్నాను. ఎవరైనా ఎర్లీ అపాయింట్‌మెంట్స్ కోసం చూస్తుంటే వాళ్ళకు వీడియో షేర్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ వన్.